This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Mundiga headlines. నేటి నుంచి 19 వరకు బడిబాట ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలపై ప్రచారం. పచ్చనూర్ మర్డర్ కేసు ఛేదనపై ప్రశంసలు. శాంతి భద్రతలలో రాజీ లేదని నిరూపించిన పోలీసులు. ముగిసిన బాలభవన్ వేసవి శిక్షణా శిబిరం, ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల పోటీని తట్టుకొని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది సర్కార్. నేటి నుండి ఈ నెల 19 వరకు ఆయా గ్రామాలలో ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేయనున్నారు ఉపాధ్యాయులు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే కలిగే లాభాలను తల్లిదండ్రులకు వివరిస్తూ పిల్లల ప్రవేశాలు పెరిగేలా కార్యాచరణ రూపొందించారు అధికారులు. ఇందులో భాగంగా తొలి రోజు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంపొందించడమే లక్ష్యంగా బడిబాట చేపట్టింది సర్కార్. నేటి నుండి 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. మార్గదర్శకాలతో కూడిన షెడ్యూల్ను విడుదల చేశారు విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన. బడిబాట కార్యక్రమాన్ని ఎంఈఓలు, హెచ్ఎంలు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, యువజన సంఘాలు, కమ్యూనిటీల సాయంతో విజయవంతం చేసేలా కార్యాచరణ చేపట్టారు అధికారులు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో డీఈఓ, ఎంఈఓలు, ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో జిల్లా స్థాయిలో కార్యాచరణ రూపొందించారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన ఇటీవల సమావేశం నిర్వహించారు. పాఠశాలల ప్రారంభంలోపు ఉచిత దుస్తులు, పుస్తకాలు అందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచేందుకు క్షేత్రస్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు. మండల స్థాయిలో మండల పరిషత్ అధికారులు, ఎస్ఐలు, ఇతర వర్గాల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లాలో 425 ప్రాథమిక, 75 ప్రాథమికోన్నత, 152 ఉన్నత పాఠశాలల్లో 42,000కు పైగా విద్యార్థులున్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా ఈ సంఖ్యను పెంచేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు ఆయా పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, ఉపాధ్యాయులు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 19 వరకు చేపట్టే ప్రచార కార్యాచరణపై చర్చించారు. ఈ నెల 6వ తేదీ నుండి 19వ తేదీ వరకు 14 రోజులు బడిబాట కార్యక్రమం ఉంటుంది. ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ప్రతిరోజు ఒక్కొక్క రోజు షెడ్యూల్లో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మరి బడిబాట కార్యక్రమం నిర్వహించాలి. అందులో ప్రధానంగా డోర్ టు డోర్ సర్వే, విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టరు
అప్డేట్ చేసుకోవడం, బడి పిల్లలందరినీ కూడా బడిలో ఎన్రోల్మెంట్ చేసే విధంగా అడ్మిషన్ చేసుకోవడం, పిల్లల తల్లిదండ్రులను మోటివేట్ చేయడం, బడికి రాని పిల్లలు ఎవరైనా ఉండే డ్రాప్ అవుట్స్ ను గుర్తించడం, ఈ రకంగా పాఠశాలలో ప్రభుత్వం తరఫున అందిస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా తల్లిదండ్రులకు వివరించడం, అందులో ప్రధానంగా ఉచిత పుస్తకాలు, ఉచిత యూనిఫామ్స్, ఈసారి మరి ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని విద్యార్థులకు షూ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్న భోజనం అన్ని కూడా వివరించి చెప్పాలని చెప్పి ఈ సమావేశంలో మరి పేరెంట్స్ కు తర్వాత సభ్యులకు అందరికీ కూడా నిర్వహించడం జరిగింది. తదనంతరం పాఠశాలలో మరి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట సందర్భంగా మరి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. తర్వాత మరి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం కూడా మరి ఈ 14 రోజులలో 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, తర్వాత పాఠశాల ప్రారంభం జూన్ 12న జరుగుతుంది కాబట్టి 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం చేపట్టే బడిబాటలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అత్యధిక వేతనాలతో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలని పలువురు కోరుతున్నారు. నాణ్యమైన విద్యను అందించడమే తమ విద్యా సంస్థల లక్ష్యమన్నారు కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్రావు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ అటానమస్ కాలేజీలో డిప్లొమా పూర్తి చేసుకుని ఈసెట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు ఆయన. 87వ ర్యాంకు సాధించిన సాయి కిరణ్కు 50,000, 125వ ర్యాంకు సాధించిన గోపి, 178వ ర్యాంకు సాధించిన నిషిద, 185వ ర్యాంకు సాధించిన మౌర్యలకు 20,000 రూపాయల చెక్కులను అందజేశారు. భవిష్యత్తులో మంచి కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు సాధించి కళాశాలకు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెఎస్ రావు, అకాడమిక్ అండ్ ఆడిట్ డీన్ డాక్టర్ పీకే వైశాలి, సజ్జన్ రావు, వివిధ విభాగ అధిపతులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అటానమస్ కరీంనగర్లో డిప్లొమా కాలేజీ నందు డిప్లొమా కంప్లీట్ చేసిన 4 విద్యార్థులకి ఈసెట్లో మంచి ర్యాంకులు సాధించినందుకు గాను శ్రీ జువ్వాడి సాగర్రావు గారు, కళాశాల చైర్మన్ శ్రీ జువ్వాడి సాగర్రావు గారు ఆ స్టూడెంట్స్ని నగదు బహుమతితోటి సత్కరించడం జరిగింది. ఇందులో సాయి కిరణ్ అనే విద్యార్థి ఈసీఈ డిపార్ట్మెంట్ నుంచి 87వ ర్యాంకు సాధించినందుకు గాను 50,000 రూపాయల నగదు బహుమతి ఇచ్చారు. అలాగే సిఎస్ఈ డిపార్ట్మెంట్ నుంచి దూసా గోపి, నిషిద అనే విద్యార్థులకి 125, 178 ర్యాంకులు సాధించినందుకు గాను 20,000 రూపాయల నగదు బహుమతిని, అలాగే సందవేని మౌర్య ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ నుంచి 185వ ర్యాంకు సాధించినందుకు 20,000 రూపాయల నగదు బహుమతిని ఇచ్చి సత్కరించారు. వారికి మంచి భవిష్యత్తు కలగాలని శ్రీ సాగర్రావు గారు వారిని అభినందించి ఆశీర్వదించడం జరిగింది. Kiran Jannala. I have successfully completed my diploma in Jyotishmati Institute of Technology and Science, Karimnagar. I was very happy because I got 87 rank in ESET examination. I am thankful to our chairman sir for encouraging us. 125 branch rank in CSE in ESET, and I am very thankful to Sagar Rao sir and Principal sir K. Rao sir, and I am very thankful to Sagar Rao sir for giving and congratulating us with check 20,000 and good facilities and have good and experienced faculties. I am studying Jyotishmati. I am studying in Jyotishmati Institute of Technology and Science. I have got ESET rank 185 branch rank. I am very happy for this, and our management and our faculty encouraged us a lot for this. కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయి అంబేద్కర్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ముగిశాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో 50 రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీలలో 52 టీంలు పాల్గొనగా మొగిలిపాలెం టీం ట్రోఫీని గెలుచుకుంది. రన్నర్గా రేణికుంట టీం నిలిచింది. వారికి ట్రోఫీ బహుమతులను అందజేశారు వైస్ ఎంపీపీ వీరారెడ్డి. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రీడల్లో పాల్గొనాలని యువతకు సూచించారు ఆయన. ఈ టోర్నమెంటుకు మాజీ సర్పంచ్ బొల్లం సుధాకర్, బోనగిరి వేణుగోపాల కిషన్, రాఘవేంద్ర హాస్పిటల్ సహకారం అందించారన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కొర్రి వంశీ, బోయిని శేఖర్, జకిడి అనిల్, బామట్ల ప్రవీణ్, బోయిని సురేష్, డాక్టర్ శరత్ కుమార్ రెడ్డి, వెంకన్న, ఎలుక అంజయ్య, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. గత 2 months నుంచి ఎండాకాలం కూడా రెగ్యులర్గా రోజు కార్యక్రమాలు టోర్నమెంట్లు జరగడం జరిగింది. బెట్టింగ్లు జరిగింది. ప్లస్ మనం లాస్ట్ ఫైనల్ మన మండలే 2 రేణికుంట ప్లస్ మొగిలిపాలెం వస్తున్నాయి కాబట్టి స్పోర్ట్స్లో
లైట్గా తీసుకోవాలి. గెలుపోవటములు అనేది సహజం. మళ్ళీ మన అదృష్టం ఏంటంటే మనం మండలే ఎవరికి వచ్చినా కూడా సంతోషంగా భావిస్తారని కోరుకుంటున్నా. నేను ఒక రేణుకుంట ఎంపీటీసీగా మండల్ వైస్ ఎంపీగా మన మండలంలో ఫైనల్కి వచ్చినట్టు సంతోషిస్తున్నా. ఆత్మీయులే అందరూ, రేణుకుంట వాళ్ళు కూడా మన వాళ్ళే. మీరు కోపతాపాల పోకుండా గెలుపోవటములు లైట్గా తీసుకొని గెలుపోవటములు సహజం అనేది భావించుకుంటారు. ప్రజెంట్గా సంతోషంగానే ఆ వాతావరణంలో జరగాలని నేను కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చనూరు మర్డర్ కేసులో మానకొండూరు పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మర్డర్ జరిగి వారం తిరగక ముందే పోలీసులు కేసును ఛేదించి ప్రజల మన్ననలు పొందారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని మరోసారి నిరూపించారు కరీంనగర్ జిల్లా పోలీసులు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చనూరుకి చెందిన గోపు ప్రశాంత్ రెడ్డి హత్య కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సంచలనం సృష్టించింది. గత నెల 28వ తేదీన జరిగిన ఈ మర్డర్ కేసులో పోలీసులు 13 మందిపైన కేసును నమోదు చేశారు. ప్రధాన నిందితుడితో పాటు 9 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. హత్య జరిగిన వారం రోజుల్లోపే కేసును ఛేదించడం పట్ల ప్రజల్లో పోలీసుల పరపతి అమాంతం పెరిగింది. పచ్చనూరు గ్రామానికి చెందిన గోపు ప్రశాంత్ రెడ్డికి నన్నవేని రమేష్కి మధ్య ఓ ఇంటి స్థలం విషయంలో విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు తీవ్రమైన పగను పెంచుకున్నారు. ఇరువురి మధ్య జరిగిన ఘర్షణ వాతావరణంలో ఒకరినొకరు హత్య చేసుకునే విధంగా విభేదించుకున్నారు. ఈ నేపథ్యంలో గోపు ప్రశాంత్ రెడ్డి తనని ఎప్పటికైనా చంపేస్తాడని భావించిన రమేష్ అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం తన స్నేహితులతో కలిసి ఈ నెల 28వ తేదీన పచ్చనూరు గ్రామంలో వెతకగా తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో ప్రశాంత్ రెడ్డి తప్పించుకుని ఊటూరు గ్రామానికి పారిపోయాడు. అతడిని వెంబడిస్తూ ఊటూరు చేరుకున్న నిందితులు ప్రశాంత్ రెడ్డిని కిరాతకంగా కొట్టి హత్య చేశారు. గర్రెపల్లి గ్రామ శివారులోని మానేరు వాగు సమీపంలో శవాన్ని పడేసి అక్కడి నుండి పరారయ్యారు. హతుడి సోదరుడు గోపు శ్యామ్ సుందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసిన పోలీసులు మర్డర్ ఇన్వెస్టిగేషన్ను ప్రారంభించారు. గోపు ప్రశాంత్ రెడ్డి హత్య జరిగిన వారం రోజుల్లోపే పోలీసులు నిందితులను పట్టుకుని కటకటాలకు పంపించారు. కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఆదేశాలతో రూరల్ ఏసీపీ వెంకటరమణ ఆధ్వర్యంలో మానకొండూరు సిఐ రాజ్ కుమార్, ఆయన బృందం మరియు టాస్క్ ఫోర్స్ టీం కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించింది. ప్రశాంత్ రెడ్డి హత్యతో కరీంనగర్ జిల్లాలోని పల్లెల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. మర్డర్ జరిగిన వెంటనే పోలీసులు స్పందించిన తీరు, కేసును ఛేదించిన విధానంతో పల్లె ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. హత్య జరిగిన వారంలోపే ప్రధాన నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపడం పట్ల పబ్లిక్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులు రాజీ లేకుండా కృషి చేస్తున్నారని ఈ సంఘటనతో మరొకసారి రుజువైంది. ఈరోజు పచ్చనూరుకు సంబంధించిన సంఘటన ఏదైతుందో భూ వ్యవహారాలకు సంబంధించి ఇది జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇలాంటి వ్యవహారాలు చిన్న చిట్కా ఇలాంటి క్షణికావేశంలో హత్యకు దారితీసిన పరిస్థితులు ఇది చాలా బాధాకరం. పూర్తి స్థాయిలో పోలీసులు జరిగిన సంఘటన విషయంపై దర్యాప్తు చేసి పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి వాళ్లకు తగిన చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు. పోలీస్ శాఖ రూరల్ ఏసీపీ గారు కానీ, స్థానిక సిఐ గారు కానీ, ఇక్కడ ఎస్ఐ గారు, సిపి గారు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులకు చట్టరీత్యా చర్యలు తీసుకున్నందుకు అభినందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే కరీంనగర్ జిల్లాలో చెలరేగిపోతున్న గంజాయి ముఠాపై సైతం పోలీసులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. భూ మాఫియాపై ఎలాగైతే ఉక్కుపాదం మోపారో అలాగే గంజాయి బ్యాచ్ పీచు మణచాలని పబ్లిక్ కోరుతున్నారు. విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న గంజాయిని సేవిస్తూ టీనేజ్ యువకులు నగరంలో హల్చల్ చేస్తున్న సందర్భాలు కోకొల్లలు. అర్ధరాత్రి బైక్ రైడింగ్లతో వాళ్లు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు గంజాయిని కూకటి వేళ్లతో పెకిలించాలని జిల్లా ప్రజలు పోలీసులను కోరుతున్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా ప్రజలు చూసుకున్నట్లయితే ఇక్కడికిక్కడ విచ్చలవిడి గంజాయి అనేటువంటిది ఈరోజు చాలా వరకు మనకు దొరుకుతున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు గ్రామ స్థాయి నుంచి చూసుకుంటే పట్టణ స్థాయిలో కూడా ఎక్కడైనా కానీ గంజాయి వ్యాపారం అనేది ఇది లీగలైజ్డ్గా జరుగుతున్నటువంటి విధంగా కనబడుతూ ఉంది. కానీ ఈ సందర్భంలో పోలీస్ వ్యవస్థ ఈరోజు ఎంత నిఘా ఉన్నా కానీ ఈ నిఘా కళ్ళు కప్పి మరీ ఈరోజు గ్రామ స్థాయి వరకు ప్రతి వ్యక్తికి ఈరోజు గంజాయి చేరుతుంది. ఈ
చేరుతున్నటువంటి సందర్భంలో యువతంతా కూడా చాలా చెడిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. రాత్రుల వరకు కూడా ఈరోజు యువతంతా రోడ్ల మీద ఈ గంజాయి సేవించి విచ్చలవిడిగా ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు మేము ఈ సందర్భంగా పోలీస్ శాఖను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నిఘా వైఫల్యము ఎంతైతుందో దాంతో పాటుగా ఈ ఇంకా నిఘా వ్యవస్థను పెంచి ఈ గంజాయిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. లేని పరిస్థితి లోపల ఈరోజు యువతంతా కూడా పక్కదారి పడేటువంటి అవకాశం ఉంది. కనుక ఈరోజు తప్పకుండా పోలీసు వ్యవస్థ ఇంకా నిఘా పెంచి గంజాయిని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయకపోతే ఈరోజు ఇంకా అసాంఘిక కార్యకలాపాలు ఈరోజు నేరాలు చాలా వరకు పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పోలీస్ శాఖ వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, గంజాయిని ఎక్కడికక్కడ నిర్మూలించే విధంగా ఈరోజు ఈ శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతాం. శాంతి భద్రతల విషయంలో అలుపెరగని పోరాటం చేస్తున్న పోలీసులు గంజాయి దందాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. ఎక్కడికక్కడ అవగాహన కార్యక్రమాలు చేపడుతూ యువత పెడదోవ పట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి గంజాయిని అరికట్టాలి. కరీంనగర్ కిసాన్ నగర్లో భక్తుల పాలిట కొంగు బంగారమై నిలుస్తోంది కాళీమాత ఆలయం. అమావాస్యను పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్పొరేటర్ కొర్రు తిరుపతి ఆధ్వర్యంలో అభిషేకాలు, పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని నిమ్మకాయల దండతో అందంగా అలంకరించగా నగరంలోని పలు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. ఇస్లాం క్రమశిక్షణతో కూడిన నైతిక విలువలను నేర్పుతుందన్నారు మదర్సా అరబియా హిఫ్జుల్ ఖురాన్ ఇస్లాహిల్ బనాత్ ప్రిన్సిపల్ ముఫ్తీ ఘియాన్ మొహిద్దీన్. కరీంనగర్ హుసేనీపుర మదర్సా భవన్లో నిర్వహించిన ఇస్లామిక్ అరబీ ఎడ్యుకేషన్ సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతులు అందజేశారాయన. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. చిన్నారులకు ఇస్లామిక్ విద్య, ఖురాన్ పఠనంపై సమ్మర్ క్యాంప్లో అనేక విషయాలు నేర్పామన్నారు. ఈ కార్యక్రమంలో హాఫీజ్ అహ్మద్ హిఫ్జీ, హాఫీజ్ హమీద్, ముఫ్తీ ముసెఫ్ యూసఫ్ అలీ, కబీరుద్దీన్, మహమ్మద్ రఫీ పాల్గొన్నారు. బులెటిన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. బాలభవన్ వేసవి శిక్షణ ముగింపు వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. కరీంనగర్ ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకల్లో చిన్నారుల నాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ విభాగాలలో చేసిన ప్రదర్శనలు అలరించాయి. శిక్షణ పూర్తి చేసుకున్న చిన్నారులకు సర్టిఫికెట్లను అందజేశారు అధికారులు. బాలభవన్ వేదికగా అనేక మంది ఆయా విభాగాలలో శిక్షణ పొంది రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపుతున్నారని కొనియాడారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో బాలభవన్ వేసవి శిక్షణ ముగింపు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 25 నుండి జూన్ 8 వరకు నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో బాల్ భవన్ సూపరింటెండెంట్ మంజులాదేవి ఆధ్వర్యంలో వేసవి శిక్షణ ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు. ఇందులో పిల్లలకు 9 అంశాలపైన శిక్షణ ఇచ్చారు. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, డాన్స్, డ్రాయింగ్,
చెస్, అబాకస్, యోగా తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేశారు అధికారులు. లాగే ఈసారి వేసవి శిక్షణ తరగతులు ఏప్రిల్ 25 నుండి ప్రారంభమయ్యాయి. ఈరోజు ముగింపు ఉత్సవాలు. పిల్లలందరూ చాలామంది వచ్చారు. చాలా ఆనందంగా ఉంది పిల్లలందరికీ. ఆ తర్వాత కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. డాన్స్, మ్యూజిక్, అబాకస్, చెస్, యోగా, ఇంకా డ్రాయింగ్ ఎగ్జిబిషన్ పెట్టాము. అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా ఎగ్జిబిషన్ పెట్టాము. దాదాపు 800 మంది పిల్లలు వచ్చారు. ఈ సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది పిల్లలు వచ్చారు. పేరెంట్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తర్వాత అందరికి సర్టిఫికెట్స్ కూడా ఇస్తాము పిల్లలందరికీ కూడా. తర్వాత చెస్ కాంపిటీషన్లో గెలుపొందిన పిల్లలందరికీ కూడా మెమోంటోస్ ఉన్నాయి. ఇలాంటి ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి ఎక్కువ చేస్తూ వెళ్తున్నాము. మనకేంటంటే ఈ కలెక్టరేట్ ఆడిటోరియంలో అవుతుంది. మాకు కలెక్టరేట్ ఆడిటోరియం కూడా సరిపోవడం లేదు. ఏంటంటే ఒక సొంత భవనం ఉంటే ఇంకా బాగుంటుంది అనేది అభిప్రాయము, పేరెంట్స్ అభిప్రాయము. ఇంత ఎండలో కూడా పిల్లలందరూ తీసుకొచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు. మనకేంటంటే స్టేడియంలో జరిగిన సమ్మర్ క్యాంపు అక్కడ ఏంటంటే చాలా వేడిగా ఉంటుంది. అయినా కూడా ఇంత ఎండలో పిల్లలందరూ కూడా చాలా బాగా నేర్చుకున్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మనకు మంచి వసతి ఉంటే కనుక దాదాపు 1000 వరకు కూడా రాగలుగుతారు పిల్లలు. అంటే మన ఉమ్మడి జిల్లా మొత్తంలో మన కరీంనగర్లో మాత్రమే ఉంది బాలభవన్ అనేది. 100 మంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు వేసవి శిక్షణ శిబిరంలో. వీరంతా మళ్ళీ ఎవ్రీడే కూడా రావచ్చు అన్నమాట. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ సెక్షన్లో అందరూ ఎవ్రీ డే కూడా రావచ్చు. అన్ని అంశాలలో మళ్ళీ సేమ్ ఇలాగనే అన్ని సాంస్కృతిక అంశాలలో శిక్షణ తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మన జిల్లా బాలభవన్లో నేర్చుకున్న పిల్లలు జాతీయ స్థాయి బాలభవన్ అంటే న్యూఢిల్లీలో ఉంటుంది అది. ఆ బాలభవన్కి కూడా 2 సార్లు వెళ్ళొచ్చారు ఇప్పటికీ. నేను ఇక్కడ సంగీతం ఇంకా మృదంగం నేర్చుకుంటున్నాను. ఇక్కడ ఉపాధ్యాయులు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. అందరూ చాలా చక్కగా చెప్తున్నారు. ఏదైనా మిస్టేక్ ఉన్నా కానీ ఇలా చేయాలి అలా చేయాలని చాలా చక్కగా చూసుకుంటున్నారు. బాగా చెప్తున్నారు. మంచిగా అనిపించింది. నేటితో ఎన్నికల కోడ్ ముగిసింది. ఇక పరిపాలనపైన దృష్టి సారించనుంది సర్కార్. గత 8 నెలల్లో 5 నెలలు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కోడ్ వల్ల పరిపాలన స్తంభించింది. నిలిచిన అభివృద్ధి పనులు, పథకాలు రేపటి నుండి గాడిన పడే అవకాశాలు ఉన్నాయి. గత హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మంగళవారం ఓట్ల లెక్కింపుతో ఈ విషయం తేలిపోగా గురువారం ఎలక్షన్ కోడ్కు తెరపడింది. వరుసగా ఎన్నికల కోడ్ అమలుతో అభివృద్ధి పనులతో పాటు సంక్షేమాలు అటకెక్కాయి. అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికల కోడ్ మొదలై డిసెంబర్లో ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన కొన్ని నెలల వరకు పాలకులు, అధికారులు పాలనపైన దృష్టిని సారించగా అంతలోనే సార్వత్రిక ఎన్నికల కోడ్ వచ్చింది. ఈ నెల 6న రాష్ట్రంలో అది కూడా ముగియడంతో ప్రభుత్వ పాలన మళ్లీ పట్టాలెక్కనుంది. అసెంబ్లీ మొదలు లోక్సభ ఎలక్షన్లు ముగిసే వరకు సుమారు 8 నెలల్లో 5 నెలలు కోడ్ అమల్లో ఉండడంతో ప్రభుత్వం చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన కొన్ని రోజులకే అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుండి శాసనసభ నియోజకవర్గాలకు 10 కోట్ల చొప్పున మంజూరయ్యాయి. వీటిలో 2 కోట్లను ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, కోటిని త్రాగునీటి అవసరాలకు వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. ఈ విధులకు సంబంధించి పనులు అంచనాల దశలోనే ఉన్నాయి. ఎన్నికల సంఘం అనుమతితో త్రాగునీరు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన వంటి పనులు మాత్రమే కొనసాగాయి. ఎన్నికల కోడ్ ముగియగానే ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో పనులు జరగనున్నాయి.
నేటితో ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రతి సోమవారం కలెక్టరేట్లలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం పునఃప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రజా సమస్యలు పేరుకుపోగా ఇక పరిష్కారం దిశగా ముందుకెళ్లనున్నారు. ఈ నెల 2వ వారం నుండే వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆలోపే సాగునీటి పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే మంజూరైన పనులు బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా మందకొడిగా సాగుతున్నాయి. ఎన్నికల కోడ్ ముగియడంతో అధికార కాంగ్రెస్ నేతలు పదవుల కోసం అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. నామినేటెడ్ పదవుల కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారు. గతంలో నామినేటెడ్ పదవులు ప్రకటించినప్పటికీ కోడ్ వల్ల ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఆయా నేతలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి. శాతవాహన యూనివర్సిటీ బీసీగా బీసీని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్. కరీంనగర్లోని ఆ సంఘ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారాయన. 2008 నుండి ఇప్పటి వరకు ఈ యూనివర్సిటీ బీసీ పదవి బీసీకి ఇవ్వలేదని గుర్తు చేశారు. ఈసారైనా ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిగుర్ల శ్రీనివాస్, బీసీ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాటా వేణుగోపాల్, బీసీ యువజన సంఘం నగర ఉపాధ్యక్షులు రావుల రాజు, దాసరి అశోక్, అక్షిత్, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా మంత్రులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు కానీ, దుద్దిల శ్రీధరబాబు గారు కానీ చొరవ తీసుకొని బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. 2008లో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏర్పాటైనటువంటి శాతవాహన యూనివర్సిటీకి వివిధ వర్గాలకు చెందిన వారు వైస్ ఛాన్సలర్ గా ఇక్కడ పనిచేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వైస్ ఛాన్సలర్ మీరు ఎందుకు నియమించలేరని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు చొరవ తీసుకొని ఈసారి వైస్ ఛాన్సలర్ గా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గత వైభవం రావాలి అని అంటే 2008 సంవత్సరంలో పూర్వ వైభవం ఎలాగైతే ఉందో ఈ వైభవం మళ్ళీ రావాలి తిరిగి. బలగం సినిమాలో నటించి తన పాటతో మెప్పించిన మొగలయ్య మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. వరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మొగలయ్య. కొన్నేళ్లుగా 2 కిడ్నీలు పూర్తిగా పాడై బీపీ షుగర్తో బాధపడుతూ నిన్న శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడంతో మొగలయ్యను హాస్పిటల్లో చేర్పించారు కుటుంబ సభ్యులు. ఐసీయూలో చికిత్స పొందుతున్న మొగలయ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు తన భర్తను ఆదుకోవాలని భార్య కొమ్రమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా మొగలయ్య ఆరోగ్యం క్షీణించడంతో పరిస్థితి తెలుసుకుని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తరపున హరీష్ రావు నిమ్స్లో మెరుగైన చికిత్సను అందించారని గుర్తు చేశారు. అలాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మొగలయ్యను ఆదుకోవాలని వేడుకుంటున్నారు కుటుంబ సభ్యులు. ఇప్పుడిప్పుడే ఇంతకుముందే ఒక అర్ధగంట మంచిగా ఉండే, ఒక అర్ధగంట హైపైర్ చేస్తుంది. బాగా ఉన్నాం సార్. మాకు సర్కారు మాకు ప్రభుత్వము పట్టించుకోవాలి సార్. పట్టించుకొని అని మెరుగైన అందించాలి. మాకు ఆర్థిక సహాయం చేయాలి. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పు బీజేపీకి చెంపపెట్టన్నారు సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం. కరీంనగర్లోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ఒంటెద్దు పోకడలకు తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. 400 సీట్లు సాధిస్తామని, తద్వారా రాజ్యాంగాన్ని మార్చుతామని కన్న కలలు కల్లలయ్యారని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో వ్యతిరేక ఫలితాలు వచ్చాయన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ను చూస్తే బీజేపీ చెంపపెట్టుగా చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. నరేంద్ర మోదీ, అమిత్ షా, నడ్డా 400 సీట్లు గెలవబోతున్నామని చెప్పి
నంబికాలు కొట్టారు. 400 సీట్లు గెలుచుకొని రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్లను మారుస్తామని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దైవభక్తి ముసుగులో బియ్యానికి పసుపు కలుపుతూ తలంబ్రాలు, అయోధ్య రాముని పేరుతోటి కూడా తలంబ్రాలు ఇంటింటికి వంచుతూ ఓట్లు దండుకోవాలని కూడా ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు కూడా ఇవన్నీ ఏమీ పట్టించుకోలేదు. గత ఎన్నికల్లో 303 సీట్లు బీజేపీ ఒంటరిగా సాధిస్తే ఈ ఎన్నికల్లో 240కి పరిమితమైంది. అట్లాగే ఏదైతే అయోధ్య పేరు చెప్పి రాముని పేరు చెప్పి ఓట్లు దండుకుందామని అనుకున్నారో అయోధ్యలో కూడా బీజేపీకి ఓటమి తప్పలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికల్లో మెజారిటీ బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. అర్బన్ బ్యాంక్ పాలక వర్గానికి జరిగిన ఈ ఎన్నికలు పార్టీలకు అతీతం అయినప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎవరికి వారు పోటాపోటీగా ప్యానెళ్లను ఏర్పాటు చేసుకున్నారు. 12 డైరెక్టర్ స్థానాలకు మొత్తం 61 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 6117 మంది ఓటర్లకు గాను 4760 మంది అంటే 77% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి 12 మంది డైరెక్టర్లను ప్రకటించారు. కాగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరికీ ముందస్తుగా క్యాంపులకు తరలించారు ఆ పార్టీ నాయకులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజ. దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.